హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. నేను మా తోటి కోడలు అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి పైన ఉన్నాము. ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పొలాలు, మక్క పెర్రళ్ళు, కొంచెం దూరంలోనే చెరువు కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మక్క పెర్రళ్ళు తీసేశారు. వర్షాకాలం అయితే చుట్టూరా పచ్చని పంట చేలతో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఎండాకాలం కావడంతో పంట చేలన్నీ కోతలైతే పూర్తయిపోయినాయి. చుట్టూరా ఎండిపోయిన చెట్లే కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా రోజుల తర్వాత మేము ఇక్కడికి రావడం అయింది. అది కూడా మా ఆడబిడ్డ కూతురు పెళ్ళి ఉంది, అందుకోసమనైతే మేము వీళ్ళ ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ చెరువు ఉండే కదా, చిరుతల రామాయణం 5వ రోజు. అయితే మేము వెళ్ళిన రోజునే ఆ ఊరిలో చిరుతల రామాయణం చెప్పారని తెలిస్తే అయితే అది చూద్దామనేసి అయితే అక్కడికి వెళ్ళడం అయింది. చిరుతల రామాయణం ఆ ఊరిలో 5 రోజుల నుండి చెప్తున్నారంట. అందులో ఆఖరి రోజున శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం అయితే జరుగుతుంది. అలాగే ఆ ఊరి వాళ్ళందరూ కూడా సీతాదేవికి ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఆ సమయంలో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అలాగా చూడడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. సీతారాములు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, ఆంజనేయుల వేషధారణలు అయితే వీళ్ళకి చాలా చక్కగా కుదిరాయి. సీతారాముల ఒడిబియ్యం కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. తనే పెళ్లి కూతురు సమత, మా ఆడపడుచు కూతురు అన్నమాట. అయితే మేము ఇంటికి వచ్చేసరికి తనకి మెహందీ పెట్టడం అయితే పూర్తయిపోయింది. మా సమత వాళ్ళ ఫ్రెండు సింధు అనే అమ్మాయి అయితే మెహందీ డిజైన్ మాత్రం చాలా చక్కగా వేసింది. ప్రతి ఒక్క అంశాన్ని పెళ్ళిలో జరిగేటువంటి ప్రతి ఒక్క తంతును కూడా తన మెహందీలో చాలా చక్కగా డిజైన్ చేసింది. మెహందీ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మా కోడలు లక్ష్మీ సమత తన పెళ్లి కోసమనే మేము ఇక్కడికి వచ్చాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్లు ఒక చేతిలో బ్రహ్మముడి, పెళ్లి పందిరి, మంగళ వాయిద్యాలు, కలశం, అగ్నిహోత్రం ఇవన్నీ కూడా చాలా చక్కగా వేసింది. మెహందీ కార్యక్రమం పూర్తయిపోయింది. అలాగే పొద్దున్నే పాలపొరక వేయడం కూడా అయిపోయింది. ఇది మధ్యాహ్నం అన్నమాట. మధ్యాహ్నానికల్లా మంగళ స్నానాలకి కావలసిన డెకరేషన్ అంతా పూర్తి అయిపోయింది. అమ్మాయికి మంగళ స్నానాలు చేయించడానికి అయితే తీసుకువెళ్తున్నాం. 20 ఇయర్స్ బ్యాక్లో జరిగినటువంటి పెళ్ళిళ్ళలో ఈ మంగళ స్నానాలు అసలు ఉండకపోతుండే. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఇది చేస్తున్నారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ముందుగా మంగళ స్నానాలు చేయించడం అనేది ఆనవాయితీ అయిపోయింది. కాకపోతే పూర్వకాలంలో ఉండేవంట, మళ్ళీ పాత పద్ధతులే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మంగళ స్నానాల కోసం అనేసి అయితే ప్రత్యేకంగా టైం కేటాయిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పసుపు అనేది శుభప్రదం. ఏ శుభకార్యాలు జరిగినా కానీ అవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలి అంటే పసుపుతో ప్రారంభించడం చాలా మంచిది. ఇది మా ఫ్యామిలీ అన్నమాట. సమతకి 3 మేనమామలు, సమత పక్కన ఉన్నది మా అత్తమ్మ, అలాగే ఇటువైపు అటువైపు మా ఆడబిడ్డ, అన్నయ్య, మేము 3 తోడికోడళ్ళం. వీళ్ళంతా కూడా మా అన్నయ్య తరపున ఉన్నటువంటి బంధువులు. చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. ఇక హల్దీ ఫంక్షన్ అయితే ఫుల్ జ్యూస్తో స్టార్ట్ అయింది.
అటు ఇటు చూడు ఏ నాని నాన్న చూడు చూడండి రాయి మంచిగా ఇటు తిరుగు రాయి గట్టిగా రాయి నువ్వు రాయా ఈ గట్టిగా పోయి ముఖాలు పోయి అల్లు కనబడది వెనుక పోయి నేను రెడీ అయినప్పుడు అక్కడిలో పోయి రెడీ 1 2 3 చెప్తాను చెప్పండి ఇంకా చదివి బ్యాగ్ మంగళ స్నానాలు పూర్తయ్యేసరికి సాయంత్రం 6 అయింది. ఇక 6 గంటలకి మళ్ళీ సమతని పెళ్లి కూతుర్ని చేసి కూరలు పట్టడానికైతే ప్రిపేర్ చేస్తున్నాము.